గులాబీల జెండ బట్టి గుమ్ము గట్టి పోదాము జై బోలో అమ్మ సవితకు జై బోలో మన తల్లి సవితకు ఆ మహేశ్వరం పల్లెలన్నీ పల్లవించి పాడినాయి జై బోలో అమ్మ సవితకు జై బోలో మన తల్లి సవితకు మన పేదలు కొలిచే దేవుడాయన ఇంద్రన్న త్యాగం ఎట్ట మరుతుము అని పరిచయం అయిపోతున్నారు ఊరూర్లా కేఎల్ఆర్కి ముఖం రానికి ఇక ముఖమే లేదు మన లేదు ఇక కేఎల్ఆర్ రాడు మేడం చూసుకుంటారు ఇక కేఎల్ఆర్ ఏం తెలియదు ఇక వెళ్ళిపోవాలి అక్కడనే ఆయన జడ్చర్లా అక్కడ మైపుగారు వెళ్ళిపోవాలి ఇక మేడం 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 చూస్తే ఇక లొక్కుతుంది ఇప్పుడు ఇక అట్లా అయిపోయింది కదా అది ఏది ఉన్నా మనం వార్డు మెంబర్కి 3 ఒక వాటి ఒక వార్డ పరిచయం అయిపోతుందమ్మా లేచి అయిపోయింది వాళ్ళకి నా ఓటు కాకిస్తాడు అయితే 5 వాళ్ళు కాగానే కథం అయిపోయింది మన పని పోయి ఇంకా వాటారు దుప్పలు కప్పు ఇంకా దుప్పలు కూడా ఇస్తాడు అమ్మ పెట్టుకెళ్తలేదా ముఖ్యంగా చంద్రన్ అయితే తిండి దుప్పల లేదమ్మా ఇంట్లో కూర్చొని స్నానం కూడా వేయలేదు నిన్న ఎంత పరిచయం చేస్తారు చంద్రన్ అంటే అంత పరిచయం చేస్తారు అందరూ ఏం చెప్పలేకపోతుంది చంద్రన్నకైతే చాలా బాధ ఉందమ్మా ఎవరు ఏమనలేకపోతుండు ఏమనలేకపోతుండు కూయి అనలేడు కై అనలేడు చెప్పులు మొత్తం వింటున్నాడు చూద్దాం అని వెళ్ళి ఆలోచన చేస్తున్నాడు అమ్మ చంద్రన్న అయితే మస్తు బాధ పెడుతుందమ్మా ఇక నువ్వేం చేస్తావు చంద్రన్న చూసుకోమ్మా చాలా బాధ పెడుతున్నారు నవీనన్న సర్పంచ్ గెలిచిండు ఏదేమున్నా మనం 14 వార్డులు ఏ పనున్నా సరే ఇంతకు ముందుకు ఏదో కింద మీద అయింది నవీనన్న ఉన్నాడు చంద్రన్న ఉన్నాడు అంబయ్య మామ ఉన్నాడు ధూమ్ ధామ్ ఇప్పటి సంది ఎట్లా వేయాలి పని అంటే అవసరం ఉండాలి భయపడాలి అట్లా వేయాలి మనం అందరం చెప్తున్నా నేను ఏది ఉన్నా సబితం ఉన్నది పెద్ద మనిషి చంద్రన్న ఉన్నాడు నవీనన్న ఉన్నాడు నందమ్మ ఉన్నాడు సుధీరన్న ఉన్నాడు అంబయ్య మామ ఉన్నాడు మనం ఇప్పుడు ఎట్లా చేసినామో మళ్ళీ ముందుకు ఇట్లా తీసుకుపోయి భారీ మెజార్టీ తోటి చంద్రన్న చెప్పింది చేసి చైర్మన్ చేయాలి చెప్పింది చైర్మన్ అమ్మాయి మామని ఎంపీ చేయాలి నవీనన్న ఉంటాడు చంద్రన్న ఉంటాడు అమ్మాయి మామ ఉంటాడు మేడం ఉంటుంది ఊరు మొత్తం షేక్ చేయాలి మాట్లాడి మొత్తం నేను చెప్తున్నా అమ్మా కదమ్మా మాట్లాడుతున్నా జనాలు షేక్ చేయాలి చెప్తున్నా నేను ఎవరు ఏ వచ్చినా కానీ నేనైతే అమ్మా నేను అల్లలే బెదరలే నేను ఓడిపోతా నా మీద ఎంత చేసిరో తెల్లని నాక నేను నిద్రలేదమ్మా నాయపడి రాజేష్ యాది రఫీకు పట్టు వీళ్ళందరూ పట్టు బిగించి కలీం వీళ్ళందరూ చంద్రన్న కూడా గొప్ప చేసాడు నువ్వు ఓడిపోతున్నావు అని నన్ను ఎంత అన్నారో నేను అంతా మీదికి వేసానంటే కుప్పానమ్మా మహేశ్వరం మొత్తం పదవాడంటే ఊరు మొత్తం పదవాడే అమ్మా ఈ పని అయిపోయింది అన్నారు కానీ లేచి నీ పేరు మీద పెట్టమ్మా నేనైతే చెప్తున్నా నేను ఇక ఎక్కువ మాట్లాడమనుకుంటా కానీ అమ్మ గుర్తుంటుంది నేను ఎప్పుడు మాట్లాడలే ఫస్ట్ టైం మాట్లాడిన నోరు తెలిసి ఏదన్నా తప్పులుంటే మందించండి ఇక చెప్తుంది ఇక ఇప్పటి నుంచి నేను మాట్లాడదా చూసుకోరు ఇక మీరు ఏం మాట్లాడకుండా కానీ ఇక ఇప్పటి నుంచి నాకు తడాగా చూపిస్తా ఇప్పటి నుంచి ఆగే లేదు జైలంటే మొన్న దాకా మా నాన్న చదివింది నాకు బాగా పెట్టింది ఇక సరే ఏదున్నా మా నాన్న ఆశీర్వాదం కూడా మీకేనే ఉంటుంది నాకు అమ్మది ఉంటుంది ఇక నేను నా తడాకేందో నేను చూపిస్తా నవీనన్న ఉన్నాడు చంద్రన్న ఉన్నాడు అన్న నన్ను మాత్రం మాపోద్దు ఏమనైతే అమ్మ నువ్వు నన్ను చూసుకోవాలి చెప్తున్నా నువ్వు చూసుకోవాలి నన్ను నేను ఏదున్నా ఏదన్నా ఉంటే నేను ఫోన్ చేస్తా నాకు రెస్పాన్స్ ఏదున్నా నువ్వు నాకు మాట్లాడాలమ్మా నువ్వు చూసుకోవాలని చెప్పు ఇక నేను చూసుకుంటా అమ్మ మనిషి కదా నేనైతే అదనమ్మా ఇక చంద్రన్న చెప్పినది చేసి చైర్మన్ చేస్తా అమ్మాయి చేస్తా నవీనన్న సర్పంచ్ అయింది
ఇక చూడు ఇక అందరికీ ధన్యవాదములు. ఏదైనా ఉంటే బంధించండి. థ్యాంక్ యూ ఆల్. ఇగో ఇప్పుడు మీరు కాదు వార్డు మెంబర్లు, మిగిలినంతా వార్డు మెంబర్లు. మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఏదన్నా ఓడిపోయిన వాళ్ళు కూడా పొంగిపోకండి. వాళ్ళు కూడా వాటిలో తిరగండి, చేయండి. ఏదన్నా తప్పుంటే క్షమించండి. సారీ. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవ మేడం గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి నూతనంగా ఎన్నుకోబడినటువంటి గౌరవ సర్పంచి సోదరులు ఉంగపాటి నవీన్ గారికి, మరి అదేవిధంగా ఆయనతో పాటు ఎన్నికైనటువంటి గౌరవ వార్డు మెంబర్స్ మరి 14 మందిలో 9 మంది విజయం సాధించడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మరి కొద్ది తేడాలతో ఓడిపోయినటువంటి ఇంకా 5 మంది మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా తరఫున కానీ పార్టీ తరఫున కానీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి చాలా మంది పెద్దలు మరి అన్ని విషయాలు కూడా ఎవరి అనుభవాలు వాళ్ళు వివరించి చెప్పడం జరిగింది. మరి అవన్నీ మనమందరం కూడా గమనంలో ఉంచుకొని మరి పార్టీ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మరి మన ఊరి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మరి మన మేడం గారి ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ కూడా గ్రామాభివృద్ధిలో కానీ పార్టీ ఐక్యత విషయంలో కానీ అందరం కూడా కలిసికట్టుగా క్రమశిక్షణతో ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనల్ని కొద్దిగా అవగాహనతో బాధ్యత రైతులో కానీ అది మనస్పర్ధానికి గురయ్యేది. అది మంచి ఉద్దేశం కాదు. ఏదున్నా మన గౌరవ మేడం గారు ఉన్నారు. మనకు కేసీఆర్ తర్వాత మరి మనకైతే కేసీఆర్ మేడమే, కేసీఆర్ అయినా మేడమే, మేడం అయినా మేడమే. మనం మేడం అడుగుజాడలు నడుస్తున్నాం. మరి మేడం గారికి అందరికీ తెలుసు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. 5-6 సార్లు, మరి 3 సార్లు మరి పెద్ద శాఖలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ శాఖ కానీ, హోం శాఖ కానీ అలాంటి కీలకమైన పదవులు చేసిన అనుభవం మన మేడం గారికి ఉండడం మన అదృష్టంగా భావించాలి. మరి ఆమె సూచనల మేరకు ఆమె అడుగుదడుగు నడవాల్సిన బాధ్యత మనకుంది. మరి ఆమె సహాయ సహకారాలతోటి మన గ్రామాన్ని కానీ మన మండలాన్ని కానీ అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అనుకోలేదు ఎప్పుడు ఎవరికి ఏ అవకాశం వస్తుందో తెలియదు. ఎప్పుడు ఎవరు ఏ ఎలక్షన్లో ఎవరు గెలుస్తామో, ఏ ఎలక్షన్లో ఎవరు ఓడిపోతామో ఎవరికి కూడా తెలియదు. మీరు గెలిచిన సంతోషము అందరితో పంచుకొని, మీరు గెలిపించిన వాళ్ళతో మీకు ఓటు వేసి గెలిపించిన వాళ్ళకు సంతోషపరచాలి. మీ సంతోషం వాళ్ళ సంతోషం కలిసి ముందుకోవాలి. కానీ గెలిచిన గంట కూడా కాకముందే ఇట్లా పీకాట కూడా అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరు కూడా అన్యతగా భావించద్దు. ప్రతి ఒక్కరు కూడా పార్టీ నిబంధన అనేది వర్తిస్తుంది. దానికి ఆ నిబంధన మేరకే కట్టుబడి ఉండాలి తప్ప పార్టీ నిబంధనలు దాటి ఎవరు కూడా అధికారించి ముందుకు పోవద్దని చెప్పేది నా ఒక సూచన. పూజ తప్పకుండా పాటించి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నూతనంగా ఏర్పడినటువంటి సర్పంచ్ కానీ ఆయన ఆ కార్యవర్గ వార్డు సభ్యులకు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన స్థానిక శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, వేదికలు అలంకరించినటువంటి పెద్దలు చంద్రన్న గారు, ఆనందం గారు, సమీర్ గారు, మరియు ఉప సర్పంచి రమేష్ గారు, నాతో పాటు గెలిచినటువంటి సభ్యులు సంజీవ గారు, కృష్ణ గారు, వీరబాబు గారు, శ్రీశైలం గారు, ఉద్దేశ్ గారు,
చంద్రబాలన్న గారు మరియు నా సహజ వర్గులు కాడమణి ప్రభాకర్ గారు, ఆజం గారు మరియు యాదగిరన్న గారు, దానప్ప గారు, నరసింహన్న గారు, కట్కల శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారు, మన చంద్రన్న గారు, ఫస్ట్ వాడు కరోల చంద్రయ్య గారు మరియు మైనార్టీ సోదరులకు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులంతా నాకు నమ్మి అమ్మగారు మహేశ్వరం సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించి చంద్రయాన చేసినటువంటి కృషి, పెద్దలు చేసిన కృషి వల్ల ప్రతి కార్యకర్త పదులు వందలు వేలాదిగా నా కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. నేను ఇచ్చిన వాగ్దానాలను మేడంతో సహకారంతో చంద్రయ్య అన్న ఆశయాలను, అంబయ్యరావు గారి ఆశయాలను తీసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను నా సమస్యలుగా ఇచ్చిన మాటను జవదాటకుండా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఏదైతే గెలిచిన వాళ్ళు నా కుడి భుజంగాను, ఓడిన వాళ్ళు నా ఎడమ భుజంగాను పనిచేస్తాను. ఏ పని చెప్తే ఓడిన వాళ్ళు నేను ఓడినని బాధపడకండి. మీరు ఏ వాడలో మీ వాడలా మీ సమస్యలను అన్న ఇది ఉందంటే అదే పని చేస్తా తప్ప వాళ్ళకు సమస్య లేదు. మీరు ఏ విషయం ఉన్నా మిమ్మల్ని సంప్రదించిన తర్వాతనే ఆ వార్డు సమస్యలు పరిష్కారం ఎటువంటి లేదు. మీరు ఓటనేమి బాధపడకండి, గెలిచినమనే భావనతో ఉండండి. నేనుగా సర్పంచ్, మీరు అందరూ సర్పంచ్లే. నేను నెరవేర్చుకుంటానని తెలియజేస్తున్నాను. సోదరులారా, ఎంతోమంది కృషి పట్టుదలతోటి నిజామకుండా ప్రతినిత్యం నా కోసం కృషి చేసినటువంటి మీ అందరికీ నేను రుణపడి ఉంటున్నా. ఎన్నో మాట్లాడాలని ఉండే సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి చేస్తా. నేను ఇచ్చిన మాట నెరవేర్స్తాను. అభివృద్ధి మేడం గారి తోటి నేను సహకరించుకుంటాను. ఇచ్చిన వాగ్దానం 100% చేస్తానని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని దండాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మామూలుగా ఏమనుకున్నారంటే ఒక సర్పంచ్ గారితో ఒక మాట చెప్పించి వెళ్దాంలే అనుకుంటున్నాను. కానీ ఒకరొకరు పైకి పట్టుకొని ఎప్పుడు వినడాల దగ్గర కూడా పైన ఎట్టుకుంటారు చూసిన ఈరోజు అందరు పైకి పట్టుకొని బాగా మాట్లాడి మా అధ్యక్షుడు లాస్ట్ నాకు ఇచ్చినాడు. కృష్ణ నాకు గుర్తింపు లేదు అక్కడ ఆయన టైం ఇస్తే కానీ మనం మాట్లాడుకుంటున్నాం. అధ్యక్షుడు 2 గంటల్లో నడిపిస్తున్నాడు బైక్ పట్టుకొని కృష్ణకి సభాధ్యక్షుడు. ఈరోజు మేమందరం ఒక దాని నడిపించి అందరూ ఒక దగ్గర ఉండేటట్టు ఒక సిస్టమ్ ప్రకారం రన్ చేసిన చంద్రయ్య గారికి, అబ్బాయి గారికి, నంద గారికి, వీళ్ళ ముగ్గురిని మాత్రం డెఫినెట్గా నేను అభినందించాలి. ఒక స్టార్టింగ్ లో కూర్చున్నప్పుడు ఇద్దరు పోటీ పడుతున్నప్పుడు వద్దు అని అబ్బాయి చెప్తే ఆగిపోయి నవీన్ గారిని క్యాండిడేట్ డిక్లేర్ చేసిన తర్వాత అందరు కూడా ఐకమత్యంగా ఒకదాని మీదకి వచ్చి మీరే క్యాండిడేట్ అన్నట్టు ఎంత పని చేస్తారనేది వారం 10 రోజుల నుండి చూస్తాను. మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మీరు ఇక్కడికి వచ్చినా రాకుండా అందరూ కూడా పార్టీ కోసం, పార్టీ సర్పంచ్ గెలుపు కోసం కృషి చేసిన మీకు అందరికీ ముందు చేతి జోడించిన అవసరం. గౌరవ సర్పంచ్ నవీన్ గారితో పాటు ఉప సర్పంచ్ రమేష్ గారు, వార్డు మెంబర్స్ అందరు కూడా అందరు వార్డు మెంబర్, నేను గెలిచిన వార్డు అందరు వార్డు మెంబర్. ఇంతకుముందు మాట్లాడి చెప్పినారు కదా, అవతల ఎట్లా నడిపిస్తున్నారు గట్టిగా వాళ్ళే మా వార్డు మెంబర్ రమ్మన్నారు. ఖచ్చితంగా నచ్చిన మీరు బాధపడకండి. మీ వార్డులలో మీరు చెప్పిన పనులే జరుగుతాయి. మీరు చెప్పినట్టు మీరు ఏ మాటలు ఇచ్చినారు జనాలకి, మీరే వార్డు మెంబర్లు అదే పని చేస్తారు. మన గ్రామ పంచాయతీ అంటే అది మాత్రం నేను కూడా మాటిస్తాను.
మీరు ఎప్పుడు బాధపడతారు. అందరూ కష్టపడ్డారు, అందరూ కష్టపడ్డారు. కష్టపడకుంటే గెలుపు సాధ్యం కాదు. అది కూడా మామూలు గెలుపు కాదు, పెద్ద మెజార్టీతో గెలిపించారు. దానివల్ల ఏం తెలిసింది ఇప్పుడైతే చాలా మంది పెద్ద మనుషులు కూడా కృష్ణయ్య గారి, బాలయ్య గారు, చాలా మంది కూడా సమీర్ కానీ ఫోన్ చేసి వాడి చేరుకుంటే చెప్పిన అర్జెంట్ అడుగు సార్ మరి ఒకరొకరు కాదు, పేరు చెప్పలేదు నేను. అందరికీ ఫోన్లు కొట్టాలి. అందరూ కూడా చాలా మంది వచ్చి అక్కడ పనిచేస్తున్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పేరు చెప్పాలంటే 100 మంది పేరు చెప్పాలి ఇప్పుడు నేను ఇక్కడ. సో అందరికీ పేరు పైన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఎన్నిక ఈ ఎలక్షన్ సరే నవీన్ బాగానే ఉంటాడు, పనిచేస్తాడు, సబితమ్మ బాగానే పనిచేస్తుంది, చంద్రయ్య బాగా చేస్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు రిఫ్లెక్ట్ అయితే గత 5 సంవత్సరాలలో ఏం పని జరిగింది, ఎవరితో ఏం పని అవుతుంది అనే దానికి చిన్న గ్రామ పంచాయతీ తీసుకుంటేనే చంద్రయ్య సర్పంచ్ ఉన్నప్పుడు బాగా చేసిండని చెప్పేసి చంద్రయ్యతో పాటు నిలబెట్టిన వాళ్ళందరినీ రోజు గెలిపించినారంటే ఖచ్చితంగా పని ఎంత ఉంటుంది, ఎవరిని గుర్తిస్తారు దానికి ఎన్నికల నిదర్శనం. మీకు అందరికీ మరొకసారి చంద్రయ్యతో పాటు వాళ్ళకి గతంలో పనిచేసిన వాళ్ళ టీం అందరూ కూడా అభినందిద్దాం. వాళ్ళ బోర్డు మెంబర్స్, వాళ్ళ ఉప సర్పంచ్లు, సర్పంచ్ గారు, చంద్రయ్య టీం అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా అభినందిద్దాం. అయితే రిజల్ట్స్ వచ్చిన రోజు లాస్ట్ మినిట్ వరకు మీ రిజల్ట్స్ వచ్చిందాక నేను వెయిట్ చేశాను. ఎందుకంటే 1 year నుండి వింటా ఉన్నాను. వీరబాబు ఆయన ఒక్కరి గురించే చెప్పాడు, కానీ మహేష్ పెట్టుకోవటం 80% గెలవనీయం ఛాలెంజ్. ఒకరొకరు బయట ఎన్ని మాటలు మాట్లాడారు. సబితమ్మ వెంటున్న ఒక్కరు కూడా గెలవనీయం మహేష్ పెట్టుకోవటం, లేక మన తడాక చూపిస్తామన్నారు. నేను ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే మొన్న చంద్రయ్య ఆ సర్కిల్ కట్టాం కదా, రఘు గారి షాప్ ఉండే కదా, మనం సర్కిల్ కట్టాం. సర్కిల్ కట్టిన తర్వాత విగ్రహాలు ఒక సైడ్కి అయిపోయినాయి కదా. ఒక సైడ్కి అయిపోతే ఒక పెద్ద మనిషి చంద్రయ్య సర్పంచ్ ఉండాలి. సరే అవతలలో కూడా ఒక మాట అడిగితే ఎవరైనా తిరిగి లేకుండా హాయిగా మంచిగా చేసుకోవచ్చు అని అవతలకు వెంటనే ఫోన్ చేసినాను. బాబు మరి సర్కిల్ మధ్యలోకి వచ్చింది, విగ్రహాలు పక్కకి అయిపోయింది, వాటి మధ్యలో వెళ్తాం ఏం చేద్దాము ఇట్లా అనుకుంటున్నాను. నేను మీరు పెట్ట మంచిగా పెట్టే నేను ఒక మాట చెప్పగానే వాళ్ళందరూ పెద్ద మనుషులు అందరూ అన్ని పట్టణంలో ఒక తాటి మీకు వచ్చి అమ్మ సరే నీ ఇష్టం పెట్టు మంచిగా ఉంటుంది అని చెప్పారు. మీరు పెట్ట మంచిగా అయింది. అంటే మన దగ్గర కూడా మంచిగా పెడతాం, మంచి నల్ల గ్రానైట్ వేసి విగ్రహాలు గోల్డ్ కలర్ ఉన్నాయి కాబట్టి మంచిగా వస్తాయి, పైన లైట్ పెడతాం ఎట్లంటే అట్లా నీ పెడతాం మేడం మా సీతక్క విలువాలన్నారు. అయ్యో విగ్రహాలు పెట్టిన సీతక్క ఎందుకన్నా, లేదు మేడం సీతక్క పర్మిషన్ తీసుకుంటే అయితే లేకపోతే కాదు. మామూలుగా ఓపికగా అడిగాను. ఆమె పర్మిషన్ ఎందుకు, నా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నాడు, నా కాన్స్టిట్యూన్సీ ఎందుకంటారు, ఆమె పర్మిషన్ ఎందుకు అన్నాడు. ఆమె మినిస్టర్ మేడం కావాలంటే అసలు ఆ మినిస్టర్కి రోడ్డుకి సంబంధం ఏముంది, నీకు తెలుసా ఇది R&B రోడ్డు, ఆమె పంచాయతీ రాజు మినిస్టర్ ఏం మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన కూడా లేదు మేడం వాళ్ళ పర్మిషన్ ఏదైనా సరిపోతారు. చంద్రయ్యకు చెప్పిన చంద్రయ్య ఇట్లా అంటున్నారు. సో ఇప్పుడు నేను ఏమడుగుతున్నా, మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ ఫస్ట్ ఆ విగ్రహాలను సెట్ చేయండి. అయితే గెలిచి నేను కోరుకున్నది ఎందుకు గెలవాలని కోరుకున్నాంటే నేను ఆ మహనీయుల విగ్రహాలు మంచిగా పెడతామంటే పలానా పర్మిషన్ కావాలంటే బయట ఎవరితో పని అంతనేమో సబితమ్మ చంద్రయ్య కేసీఆర్ చేసిండు. ఇప్పుడు విగ్రహాలు పెట్టి జరపడానికినే ఇంకా వేరే పర్మిషన్ కావాలన్నా నా కాన్స్టిట్యున్సీ అనుకుని 2 సంవత్సరాల నుండి ఎప్పుడు నేను అక్కడికి వచ్చిన అంబేద్కర్ని చూస్తూ వాళ్ళని చూస్తూ కొన్ని రోజులు ఒప్పుకోబట్టండి అని చెప్పుకుంటూ వచ్చిన మహనీయులకి. ఎందుకంటే కరెక్ట్ కేసులు పెట్టి వాళ్ళకి గొప్ప ఆ గ్రీనరీ చెట్లు పెట్టేసింది ఏమన్నా అంతా ఉందా అది. అయితే సాయంత్రం వరకు ఎదురు చూసినా ఏమైతుంది ఓకే గెలుస్తున్నాం అమ్మ అన్నారు. ఇంతకుముందు మాట్లాడితే ఇంకో తమ్ముడు చెప్పాడు మేజర్ అంటే మనమే గెలిచి వచ్చినాం మేడం. ఎస్ మేజర్ సీట్లు అన్నీ కూడా మహేష్ కనుగోలులో పెద్ద గ్రామ పంచాయతీలు పెద్ద మెజారిటీగా గెలిచి వచ్చినాం. కానీ నేను అనుకున్న గ్రామ పంచాయతీలు కొన్ని పోయినాయి. ఇప్పుడు ఉదాహరణకి 4 అసలు నిజంగా నేను కొంచెం డౌట్ పడ్డాను. 2 పోటీ పడ్డారు. ఇక్కడ అమ్మాయి చెప్తే విన్నాడు కానీ అక్కడ ఇంకో పెద్ద మనిషి చెప్తే వినలే 4 అదే కృష్ణ పార్టీ కోసం కష్టపడ్డాడు. మొత్తం ఫోన్ చేసినప్పుడు అలా చెప్పిన ఏమైనా చేయకపోతే గెలిపించుకొని తీసుకుని చెప్పినా మొత్తం మీకు కూడా అభినందనలు. అయితే వీళ్ళ దగ్గర అట్లా ఉంది, కొన్ని దగ్గర వినలేదు. వినని దగ్గరనేమో కొంచెం ఇబ్బంది పడ్డామంటారు. ఎక్కడ సరిగ్గా నా టైంకేనా అసలు 4 కూడా మహేష్ నాకు అందుకుని ఎన్ని సీట్లు వచ్చినాయి నేను డెవలప్మెంట్ చేసి బాగా ఉన్న గ్రామ పంచాయతీలన్నీ కొన్ని అక్కడక్కడ దెబ్బతిన్నప్పుడు రాత్రి 11 గంటల దాకా ఆలోచించిన ఈ గ్రామ పంచాయతీ ఎందుకు దెబ్బతిన్నా. ఎగ్జాంపుల్ మన వీరనాయకు వచ్చి కూర్చున్నాడు అట్లా ఎందుకు దెబ్బతిన్నా, గ్రామ పంచాయతీ బాగా డెవలప్మెంట్ చేసినాం, బాగా అయింది, ఎందుకు జరిగింది ఇట్లా అని అనాలిసిస్ చేసినప్పుడు కింది స్థాయికి వచ్చేసరికి ఒక 2 రోజుల ముందు బాగా టఫ్ ఉన్న దగ్గర టఫ్
బయట ఇచ్చారు. కొన్ని ఏరియాలనేమో కొంత బీజేపీ వాళ్ళు ఒకటైపోయి చేసే ప్రయత్నం చేసినారు కాబట్టి కొన్ని సర్పంచులు మిస్ అయిపోయినాం. మీరేమో గెలిచిన సంతోషంలో 12 గంటల దాకా 2 గంటల దాకా మేల్కొన్నట్టున్నారు. కానీ నేను ఆ ఓడిపోయిన గ్రామ పంచాయతీల బాధలో తెల్లవారుజాము 4 గంటల దాకా పడుకోలేదు. రాత్రి 12 గంటలకు 12:30 ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసినాను. ఏమంటే జెండా పట్టుకొని పార్టీ కోసం పనిచేసి ఇన్ని సంవత్సరాలు నేను సంపాదించలేక నేను చూసుకుంటా వాళ్ళకి ఏం నష్టం జరగదు, నేను మంచి చేద్దాము అని చెప్పి సంధాయించి ఆ రోడ్ వైండింగ్లో కానీ ఆ షాపులు కడుతున్నప్పుడు కూడా మనం హెడ్ క్వార్టర్కి రాగానే డబ్బాలు కనిపిస్తే మంచిగా ఉండే కానీ షాప్స్ కడుతున్నప్పుడు కూడా ఆ డబ్బాలు తీసి కడదామన్నప్పుడు కూడా పరీద్ వాళ్ళ కమ్యూనిటీ కూడా బాగా సహకరించాం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు సహకరించకపోతే షాపులు కూడా కట్టే వాళ్ళకి గ్రామ పంచాయతీ వచ్చిందంటే అంటే గ్రామం అభివృద్ధిలో పదవిలో ఉన్న వాళ్ళు మనం మాత్రమే బాగా పనిచేస్తున్నాం అనుకుంటాం. కానీ అది చేయడానికి సహకరించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ షాపులు కట్టాలంటే ఆ డబ్బాలు తీయాలంటే ఆ రోజు వీళ్ళందరూ సహకరించారు కాబట్టి ఈరోజు మన మహేశ్వరికి ఒక లూప్ వచ్చింది, మంచి షాపింగ్ కాంప్లెక్స్. కాబట్టి డెఫినెట్గా మీ పాత్ర కాదంటే మహేశ్వర్ డెవలప్మెంట్లో మీకు ప్రత్యేకంగా పని ద్వారా మీకు అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే అక్కడ షాపులన్నీ తీస్తున్నారు కాబట్టి ఆ సోదరులందరూ అక్కడ షాపులు ఉంటేనే బిజినెస్ చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు కూడా సహకరించి పర్వాలేదని చెప్పి తీసేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు రోడ్ వైండింగ్ అయింది, మధ్యలో లైట్ వేసుకున్నాము, చాలా అందంగా అయింది ఊరని అనుకుంటున్నాం కాబట్టి దాని వెనకాల సాక్రిఫైస్ ఉంటుంది, సహకారం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే ఈరోజు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళకి ఒక దగ్గర కడతామన్నప్పుడు ఈరోజు ఆ పక్కన చిన్న మార్కెట్ వేసుకున్నాం. ఈరోజు ఎంత మంచిగా అయింది మార్కెట్, మీకు అందరికీ తెలుసు. ఇట్లా ఒక్కొక్క డెవలప్మెంట్లో అన్నిటి తర్వాత మీ దగ్గర ఒక మెట్ల బావి ఉంది. ఆ మెట్ల బావిని కూడా వదిలిపెట్టకుండా చేయాలని ఆలోచన దాన్ని మెట్ల బావి కూడా తీసుకొచ్చినాం. మధ్యలో కొంత ఆగి కేసీఆర్ గారు పైన ఉన్నారు కాబట్టి ఆ రోజు నేను గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి ఏది కావాలంటే అది తీసుకొచ్చే శక్తి ఆ రోజు ఉండేది. సహకారం కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు చేశారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన డెవలప్మెంట్లో కంపెనీలు వచ్చినాయి ఈరోజు. అదే కాకుండా కంపెనీలలో ఇంతమంది చంద్రబాబు గారు మాట్లాడుతూ చెప్పినారు మా పిల్లలు పనిచేస్తున్నారు అప్పుడు. బట్ అట్లాంటి కంపెనీలు ఇంకా చాలా రాబోతున్నాయి. అక్కడ ఇంకా బాగా డెవలప్మెంట్ కావడానికి ఉంటుంది. ఇంకొక ప్లాన్ కూడా చేసిన గతంలో మన ఊరు మధ్యలోకి వెళ్ళి కాకుండా సైడ్కి వెళ్ళి రోడ్ వేసుకొని గుడి దగ్గర బైపాస్ వేయాలని సుధీర్ టెంపుల్ దగ్గర బైపాస్ వేయాలన్నప్పుడు దాన్ని కూడా ప్లాన్ చేసినాం. ఆ రోజు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు, అది కూడా బైపాస్ కూడా చేయాలని ఆలోచన. ఇంకో విషయం కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే ఇంతకుముందు టెంపుల్ ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఉంటుండే. సుధీర్ ఈ పాత్ర కాదని టెంపుల్ డెవలప్మెంట్ కూడా సుధీర్ కూడా ఆయన చైర్మన్ ఉన్నప్పుడు ఉన్న దాంట్లో చక్కగా నీట్గా టెంపుల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇట్లా ఒకరు ఒక అడుగు వేస్తుంటేనే మన మహేష్ ఒక లెవెల్కి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసి ఈరోజు మనం ఎంత గెలిచినామని సంతోషపడుతున్నామో ఈ 5 ఏళ్ళు ప్రజలను గెలిపించడానికి మనం పనిచేయాలి. నవీన్ మీ టీం అందరూ కూడా ఆ విధంగా పనిచేయండి. చంద్రయ్య వాళ్ళ సహకారం. ఇక వీరబాబు మాట్లాడితే ఒక మాట చెప్పినాడు, కంకణం కట్టినట్టు ఊగిపోతే ఒక మాట అన్నాడు. చంద్రయ్య ఎట్టి పరిస్థితుల్లో జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తాను. అదేమో ఎస్సీ రిజర్వేషన్ మరి చంద్రయ్య ఎట్లా తీసుకుని ప్లీజ్ ఏంటి ఇప్పుడు నాకు పరిచయం ఉంటుండే మాట. సో ఏదేమైనా కూడా నిజంగానే మన వాళ్ళు పవర్లో ఉంటే చాలా సంతోషం ఉంటుంది, కూర్చోబెట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగానే ఆ విధంగా సక్సెస్ అవుతాం. రేపు ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నిక ఏదైనా కూడా మన బీఆర్ఎస్ పార్టీకి ఎంచుకోండి. ఇదే ఐక్యమత్యంతో పనిచేయండి, ఇదే యూనిటీతో పనిచేస్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. మళ్ళీ కేసీఆర్ వెనక్కి తెచ్చుకోవాలంటే మళ్ళీ కేసీఆర్ గారిని వెనక్కి తెచ్చుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, అది వాస్తవం. ఎందుకంటే 2 సంవత్సరాలలో ₹1 కూడా ఖర్చు పెట్టాం మన దగ్గర. మహేశ్వరమే కాదు ఒక గ్రామ పంచాయతీలో కూడా. ఇంతకుముందు ఎవరు చెప్పిండ్రు ఇక్కడ పక్కన ఒక ఆయన ఉంటాడు కూడా మూమెంట్ వస్తాడు ఒక ఫోటో దిగిపోతున్నాడు ఏమైతుంది అనేసి. మన బైపాస్కి 2 సార్లు వచ్చి చూసిపోయినట్టున్నాడు. రేపే మొదలు పెట్టేస్తే అయిపోతుంది. ఏదైనా కూడా గ్రామంలో గ్రామ సర్పంచ్ గారు టీంని కాదనే పని కూడా చేయలేకపోతున్నాం. డెఫినెట్గా మీరు ఇంతకుముందు అన్నారు కదా సబితమ్మ ఎక్కడికి వెళ్ళినా తీసుకురావాలి, డెవలప్మెంట్ పట్ల ఆగొద్దని నాకున్న రైట్ ప్రకారం ఫైట్ చేస్తా. ఎక్కడికైనా ఎవరికైనా దండమని పెడతాను, బతిలాడతాను, బెదిరిస్తాను. నాకున్న రైట్ ప్రకారం మాకు చట్ట ప్రకారం మనకు రావడానికి అన్ని కూడా ప్రయత్నం చేస్తారు. మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి పెద్దల సహకారం తీసుకుంటూ అందరూ కూడా కలుపుకొని
ముందు తీసుకెళ్ళినట్టు టీమంతా కూడా బాగా టీం వర్క్ చేయండి. ఇక్కడ మహేష్లో కానీ పోరన్లలో కూడా అట్లా ఏ పని కావాలంటే ఆ పని చేసినాం గతంలో 5 సంవత్సరాలలో. భవిష్యత్తులో కూడా ఇంకా ఉండేది వాళ్ళు 3 సంవత్సరాలే. మళ్ళీ 2 సంవత్సరాలు మీరు కేసీఆర్ గవర్నమెంట్ ఉంటారు. ఇప్పుడు సర్పంచ్ 3 సంవత్సరాలే ఈ గవర్నమెంట్ కౌంటర్. మళ్ళీ వచ్చేది ఎవరు 6 రోజులైనా 106 వచ్చేది కేసీఆర్ గారే. అది వాస్తవం. నాకేమనిపించింది ఇక్కడ కూర్చున్నంతసేపు అంటే వీరబాబుకి ఎట్లయితే అన్నారు ఈయన ఓడిపోతాడు అని. నన్ను కూడా ఎలక్షన్ కానీ ఒక 1 year ముందు అన్నారు సవిత ఓడిపోతుంది. అట్లంటే కూడా రాష్ట్రం అంతా కూడా ఏమనుకున్నారంటే నేను ఓడిపోతాను అనుకున్నారు. కానీ మీరు అందరూ కలిసి నన్ను గెలిపించారు. మీరు అందరూ కష్టపడి ప్రజల ఆశీర్వాదం తీసుకొని నన్ను గెలిపించారు. ఎందుకంటే సవితమ్మ బలం ఎట్లుంటుంది అనేది మీరు నిరూపించారు. నిజంగా మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే కేసీఆర్ని వెనక్కి తెచ్చుకొని అదే మరొకసారి నిరూపిద్దామని మీకు అందరికీ పేరు తెలియజేసుకుంటూ బాగా ఆలస్యమైంది. మరొకసారి మీకు అందరు అభినందన తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా కలుపుకునే ప్రయత్నమే చేయండి. డెవలప్మెంట్ ఎక్కడ కూడా రాజపడద్దు. ఇంకో మాట అన్నారు, మా నవీన్ మైక్ పట్టుకోడు గట్టిగా అడగడని ఎవరు చెప్తున్నారు. కాదు, నేను మన దగ్గర ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు నేను చేవేళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు ఫస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు మీకు పరిచయాలు కూడా తక్కువ. కానీ అప్పుడే వచ్చి నవీన్ కానీ మూర్తి కానీ వచ్చి ఊరికే కొట్లాడుతుంది నాతో. మాకు అది కావాలమ్మా, ఇది కావాలమ్మా, వాటర్ ట్యాంక్ కావాలమ్మా. సమీర్ కూడా ఉంటుంది, ఆడ వాటర్ ట్యాంక్ కావాలి, ఈడ వాటర్ ట్యాంక్ కావాలి. వీళ్ళందరూ ఒక టీం ఉంటుంది. అందరూ వచ్చి గొడవ పడుతుంది. అప్పుడే ఏమి లేనప్పుడే గొడవ పడుతుంది వీళ్ళు. ఇప్పుడు పవర్ వచ్చింది నవీన్కి, సర్పంచ్ అయ్యండి. డెవలప్మెంట్కి ఏమాత్రం రాజపడకుండా చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరూ కష్టపడితేనే ఈ సక్సెస్ సాధ్యమైంది. మీకు అందరికీ పేరుపైన అభినందన తెలియజేస్తున్న భవిష్యత్తులో ఏదో ఒరవడి కొనసాగితామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.